హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్ నుండి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈ వీడియోలో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ 4 టాప్ మోస్ట్ కోర్సులను అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్కే మీరు పొందవచ్చు. ఇందులో 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి. వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు ఈ సింగిల్ కోర్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. అలాగే కొత్తగా మేము మీకు ఇక్కడ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ని అయితే యాడ్ చేసామండి. మీరు అఫీషియల్ యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఈ విధంగా బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే 99 రూపీస్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో కలిపి ఈ టెస్ట్ సిరీస్ని యాడ్ చేసాము. 4000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. 99 రూపీస్కే పొందవచ్చు. అలాగే మీకు క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫ్యూ డేస్లోనే మీరు 25 మాక్ టెస్ట్ అనేవి తీసుకొని వాటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 199 రూపీస్కి 25 మాక్ టెస్ట్లను అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అదే మీరు అన్ని పీడిఎఫ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 199 రూపీస్కి మీరు ఈ యొక్క పీడిఎఫ్ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 3 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ 25 మాక్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? ఓకే, మనం ఒక సీక్వెన్స్లో అయితే చూద్దాము. సో ఫస్ట్ నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చేంత వరకు కూడా ఎవరైతే గవర్నర్ జనరల్స్గా లేకపోతే వైస్రాయ్స్గా పనిచేశారో వారికి సంబంధించినటువంటి ఒక సీక్వెన్స్లో చూద్దాము. మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి బిట్. బెంగాల్కి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్ అండి. సో వారెన్ హ్యాస్టింగ్స్ అనేటువంటి ఇతను మొదటి బెంగాల్కి సంబంధించి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. సో ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ వారెన్ హ్యాస్టింగ్స్ విత్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఫ్రమ్ 1772 to 1785. 1772 నుంచి 1785 మధ్యన ఈ వారెన్ హ్యాస్టింగ్స్ అనేటువంటి అతను బెంగాల్కి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. సో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తే గవర్నర్ జనరల్ అనమాట, వారెన్ హ్యాస్టింగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. బ్రిటిష్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అనేటువంటి అతనండి. విలియం బెంటిక్ అనేటువంటి అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాకి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇక్కడ ఇమేజ్లో ఉన్నటువంటి వ్యక్తే విలియం బెంటిక్ అనమాట. సో విలియం బెంటిక్ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ ఆఫ్టర్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వాజ్ పాస్డ్ దట్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ మేడ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో ముందుగా మనకి అంతకుముందు 1833 వరకు కూడా ఈ చార్టర్ యాక్ట్ 1833 రావడానికి ముందు వరకు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండేదన్నమాట. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త రద్దు చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మార్చారు. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం మార్చిన తర్వాత అప్పుడు బ్రిటిష్ ఇండియాకి సంబంధించినటువంటి మొదటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే విలియం బెంటిక్. సో ఇందాక చూసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే 1833 చార్టర్ యాక్ట్ రావడానికంటే ముందు ఉన్నటువంటి యొక్క బెంగాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. అయితే మనకి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి దాన్ని చార్టర్ యాక్ట్ 1833 ద్వారా రద్దు చేసి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మార్చారు. సో అప్పుడు మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాకి సంబంధించి ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు అంటే
విలియం బెంటిక్ అనేటువంటి ఆయన ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారండి, ప్రతి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్. సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలిచేవారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి లార్డ్ కార్న్వాలిస్ని పిలుస్తారు. సో లార్డ్ కార్న్వాలిస్ సమయంలోనే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇతనే లార్డ్ కార్న్వాలిస్ అనమాట. సో వారెన్ హ్యాస్టింగ్స్ లేడ్ ది ఫౌండేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండ్ లార్డ్ కార్న్వాలిస్ రీఫార్మ్డ్, మోడర్నైజ్డ్ అండ్ రేషనలైజ్డ్ ఇట్. ఓకే, సో ఇక్కడ వారెన్ హ్యాస్టింగ్స్ అనేటువంటి అతను సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఒక ఫౌండేషన్ అంటే దాన్ని స్థాపించినట్లుగా జరిగినట్లయితే, సో దీనికి సంబంధించి దీన్ని ఇంకా డెవలప్ చేసి ఈ యొక్క సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్ అనమాట. అతను రీఫార్మ్ చేశాడు, మోడర్నైజ్ చేశాడు అండ్ రేషనలైజ్ చేసి ఈ యొక్క సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే లార్డ్ కార్న్వాలిస్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అబాలిష్డ్ ది స్లావరీ ఇన్ ఇండియా? కింది బ్రిటిష్ గవర్నర్ జనరల్లో భారతదేశంలో బానిసత్వాన్ని ఎవరు రద్దు చేశారు అని చెప్పేసి అడిగారు. సో బానిసత్వాన్ని రద్దు చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ ఎలెన్ బారో అండి. లార్డ్ ఎలెన్ బారో అనేటువంటి అతను ఈ యొక్క బానిసత్వాన్ని అంటే స్లావరీ అనేటువంటి యొక్క విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ ఏ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇతనే లార్డ్ ఎలెన్ బారో అనమాట. సో ది ఇండియన్ స్లావరీ యాక్ట్ 1843 వాజ్ ఎన్ యాక్ట్ పాస్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ విచ్ అవుట్లాడ్ మెనీ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అసోసియేటెడ్ విత్ స్లావరీ. Lord Ellenborough was the British Governor General when the slavery was abolished. ఓకే, సో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా లార్డ్ ఎలెన్బారో ఉన్నప్పుడు ఈ యొక్క స్లావరీ అంటే బానిసత్వాన్ని రద్దు చేసినటువంటి సమయంలో లార్డ్ ఎలెన్బారో అనేటువంటి అతను బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నాడనమాట. సో ఇక్కడ మనకి ఇండియన్ స్లావరీ యాక్ట్ 1843, యాక్ట్ 5 ఆఫ్ 1843 ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బ్రిటిష్ ఇండియాలో ఆమోదించబడినటువంటి చట్టం. ఇది బానిసత్వంతో సంబంధం ఉన్నటువంటి అనేక ఆర్థిక లావాదేవీలను నిషేధించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టార్టెడ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే? ఇది కూడా చాలాసార్లు అడిగారండి. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు కనుక రాసి ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్టు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అని చెప్పేసి అంటారు. కింది వారిలో ఎవరు ల్యాప్సే సిద్ధాంతాన్ని ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క ల్యాప్సే సిద్ధాంతాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అనేటువంటి సిద్ధాంతాన్ని ఎవరు ప్రారంభించారంటే లార్డ్ డల్హౌసీ అండి. సో లార్డ్ డల్హౌసీ అనేటువంటి అతను సో ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అంటే ల్యాప్సే సిద్ధాంతాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది ఫస్ట్ స్టేట్ టు బి అనెక్స్డ్ అండర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే వాజ్ సతారా 1848. ఓకే, సో 1848 నుంచి 1856 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సేను ప్రవేశపెట్టాడు. సో సహజ వారసుడు లేని పాలకుల భూభాగాలను కంపెనీ స్వాధీనం చేసుకోవడానికి ఈ విధానం సహాయపడిందనమాట. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశ రాజులు ఎవరైతే ఉన్నారో వారికి వారసుడు లేడు అనుకోండి. ఓకే, కొడుకు పుడితేనే కదా వారసుడు అంటారు. సో వారసుడు లేనటువంటి సమయంలో ఆ రాజ్యాన్ని బ్రిటిష్ ఆధీనంలోనికి స్వాధీనం చేసుకునేటువంటి చట్టమే ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అనేటువంటి చట్టం అనమాట. సో ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే లార్డ్ డల్హౌసీ అనేటువంటి అతను తీసుకురావడం జరిగింది. సో సహజ వారసుడు లేనటువంటి పాలకుల భూభాగాలను కంపెనీ స్వాధీనం చేసుకోవడానికి ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. కంపెనీ అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. సో ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చారు కదా 1857లో. సో మనకి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోనికి ఈ పర్టికులర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అనేటువంటి విధానం ద్వారా సహజ వారసుడు లేనటువంటి యొక్క పాలకులకి సంబంధించి రాజులకి సంబంధించినటువంటి భూభాగాల్ని లేదా రాజ్యాన్ని కంపెనీ ఆధీనంలోనికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోనికి తీసుకొచ్చేటువంటి విధానమే ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే. సో ఇందులో ఫస్ట్ చేర్చుకునేది ఏదంటే సతారా అనేటువంటి రాజ్యాన్ని చేర్చుకున్నారు. 1848 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది రైల్వే లైన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ విచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హయాంలో రైల్వే లైన్ స్థాపించబడింది? ఓకే,
సో ఇక్కడ చూసుకుంటే రైల్వే లైన్ అనేది మనకి లార్డ్ డల్హౌసీ సమయంలో, ఓకే, ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ సమయంలోనే ఈ యొక్క రైల్వే లైన్ అనేది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది, అంటే స్థాపించడం జరిగిందనమాట. సో లార్డ్ డల్హౌసీ సమయంలోనే ఈ యొక్క ఇండియన్ రైల్వే సిస్టమ్ని తీసుకొచ్చారు. లార్డ్ డల్హౌసీ ఈజ్ కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఓకే, ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఫాదర్గా పిలుస్తారు. సో పితామహుడిగా పిలవడం జరుగుతుంది. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ని పిలుస్తారు అంటే లార్డ్ డల్హౌసీని పిలుస్తారనమాట. సో ఇది 1848 సంవత్సరంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడానికి లార్డ్ డల్హౌసీ వచ్చారు. అతను సతారా, సంబాల్గర్, నాగపూర్ మరియు ఝాన్సీ వంటి అనేక రాష్ట్రాలను డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటి ఈ యొక్క విధానం ద్వారా విలీనం చేసుకోవడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీలో. ఓకే, సో ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిన ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే లార్డ్ డల్హౌసీని పిలుస్తారు. సో అతను భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టాడు మరియు ముంబై నుండి తానే వరకు మొదటి రైల్వే లైన్ 1853లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ముంబై నుంచి తానే వరకు మొదటి రైల్వే లైన్ ఎవరి హయాంలో జరిగింది అంటే లార్డ్ డల్హౌసీ సమయంలో జరిగింది. సో ఇది 1853లో ప్రారంభించారనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్? బెంగాల్ విభజన సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి బెంగాల్ విభజన సమయంలో భారత గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్ అనేటువంటి అతను ఉన్నాడనమాట. లార్డ్ కర్జన్ అనేటువంటి అతను 1905లో బెంగాల్ విభజన అయితే చేశారు. సో ఆ టైంలో మనకి లార్డ్ కర్జన్ అనేటువంటి అతను బెంగాల్ విభజన సమయంలో భారత గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. సో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఇన్ 1905. సో 1905 సంవత్సరంలో ఈ యొక్క పార్టిషన్ ఆఫ్ బెంగాల్ విభజన అయితే జరిగింది. సో బెంగాల్ విభజనను భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ 16th అక్టోబర్ 1905న చేపట్టడం జరిగింది. సో ఈ బిట్ కూడా అడుగుతారు. సో బెంగాల్ విభజన ఏ తేదీన ఏ సంవత్సరంలో జరిగిందంటారు? సో 16th అక్టోబర్ 1905లో, ఓకే, 1905లో జరిగిందనమాట. సో అది ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి అతను గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగిందనమాట. సో బెంగాల్ విభజనను భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ 16th అక్టోబర్ 1905న చేపట్టారు. బెంగాల్ విభజన ఎక్కువగా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి తూర్పు ప్రాంతాలను ఎక్కువగా హిందూ పశ్చిమ ప్రాంతాల నుండి వేరు చేయడం జరిగిందనమాట. సో లార్డ్ కర్జన్ 6th జనవరి 1899 నుండి 18th నవంబర్ 1905 వరకు భారతదేశానికి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా పనిచేయడం జరిగిందనమాట. సో 1899 నుంచి 1905 వరకు ఈ యొక్క లార్డ్ కర్జన్ అనేటువంటి అతను వైస్రాయ్గా మరియు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సో హూ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమయంలో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తుంది లార్డ్ విల్లింగ్టన్ అనేటువంటి అతను. లార్డ్ విల్లింగ్టన్ అనేటువంటి అతను ఈ యొక్క సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి సమయంలో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్గా పనిచేశారు. సో గాంధీజీ రిప్రజెంటెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ సరోజిని నాయుడు రిప్రజెంటెడ్ ఇండియన్ ఉమెన్. ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సమయంలో మహాత్మా గాంధీ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి ఆ తరపున రిప్రజెంట్ చేశారు. సరోజిని నాయుడు వచ్చేసి ఇండియన్ ఉమెన్కి సంబంధించినటువంటి యొక్క విభాగం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా లార్డ్ విల్లింగ్టన్ భారతదేశ వైస్రాయ్ మరియు ప్రధానమంత్రి రామన్ మెక్డొనాల్డ్ అయినప్పటికీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ హూజ్ టెన్యూర్ ద కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? కాంగ్రెస్ ఎవరి హయాంలో స్థాపించబడింది? సో కాంగ్రెస్ ఎవరి హయాంలో స్థాపించబడింది అంటే లార్డ్ డఫరిన్ టైంలో. ఓకే, లార్డ్ డఫరిన్ టైంలో ఈ యొక్క కాంగ్రెస్ అనేటువంటి యొక్క ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది అనమాట. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించారు. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి ఏవో హ్యూమ్ అండి. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ అనమాట. సో ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ లార్డ్ డఫరిన్. సో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించేటువంటి సమయంలో భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే లార్డ్ డఫరిన్ అనేటువంటి అతను ఉన్నారు. సో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు స్థాపించారు అంటే ఏవో హ్యూమ్ స్థాపించారు. సో డబ్ల్యూసి బెనర్జీ మొదటి ప్రెసిడెంట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్?
వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లేదా ప్రెస్ చట్టాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే లార్డ్ లిట్టన్ అనేటువంటి అతను ప్రతిపాదించాడనమాట. లార్డ్ లిట్టన్ అనేటువంటి ఆయన ఈ యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని ప్రతిపాదించడం జరిగింది. ది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1878 బై ది వైస్రాయ్ లార్డ్ లిట్టన్ 1876 to 1880. 1876 నుంచి 1880 మధ్యన లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా పనిచేశాడు. సో 1878వ సంవత్సరంలో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భారతీయ పత్రికా స్వేచ్ఛను తగ్గించడానికి మరియు బ్రిటిష్ విధానాల పట్ల విమర్శల వ్యక్తీకరణను నిరోధించడానికి ఈ యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేటువంటి దాన్ని రూపొందించడం జరిగిందనమాట. ముఖ్యంగా రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1878 ప్రారంభంతో పెరిగినటువంటి వ్యతిరేకతని దీన్ని తగ్గించడానికి సంబంధించి ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో లార్డ్ లిట్టన్ అనేటువంటి అతను ఈ యొక్క ప్రెస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ సిపాయ్ మ్యూటినీ? సిపాయి తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు అని చెప్పేసి అడిగారు. సో లార్డ్ కన్నింగ్ అనేటువంటి అతను సిపాయిల తిరుగుబాటు 1857వ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా, సో ఆ టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడనమాట. సో లార్డ్ కన్నింగ్ అనేటువంటి అతను ఉన్నాడు. సో బికేమ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఇతనే ఉన్నాడనమాట. సో వైస్రాయ్గా మార్చారనమాట 1857లో. సో ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారు అంటే లార్డ్ కన్నింగ్ అనేటువంటి అతను సిపాయి మ్యూటినీ సమయంలో ఉన్నాడు. సో ఈ రెండింటికి అతనే అనమాట. సిపాయి మ్యూటినీ జరగడానికి అలాగే ఈ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరు అంటే లార్డ్ కన్నింగ్ని ఇక్కడ మనం ఆన్సర్గా చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 పాస్డ్? భారత ప్రభుత్వ చట్టం 1935 ఆమోదించబడినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? సో దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ విల్లింగ్టన్ అండి. లార్డ్ విల్లింగ్టన్ అనేటువంటి అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది పాస్ అయినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రిప్స్ మిషన్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ది టెన్యూర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైస్రాయ్? కింది వాటిలో ఏ వైస్రాయ్ హయాంలో క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శించింది? సో ఇక్కడ చూసుకుంటే క్రిప్స్ మిషన్ మనకి ఇక్కడ లార్డ్ లిన్లిత్గో సమయంలో ఈ యొక్క క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శించడం జరిగిందనమాట. సో ది క్రిప్స్ మిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ మార్చ్ 1942. ఓకే, క్రిప్స్ మిషన్ 1942లో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పుడు వైస్రాయ్గా ఎవరున్నారు అంటే లార్డ్ లిన్లిత్గో అనేటువంటి అతను ఉన్నాడనమాట. లార్డ్ లిన్లిత్గో. సో బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు భారతీయ సహకారం మరియు మద్దతు కోసం క్రిప్స్ మిషన్ మార్చ్ 1942లో భారతదేశానికి వచ్చింది. ఈ మిషన్ భారత నాయకులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నించింది. దీనికి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకత్వం వహించారు. క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు లార్డ్ లిన్లిత్గో వైస్రాయ్గా ఉన్నాడనమాట. సో ఇవి మనకి గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇయర్స్ అండ్ డేట్స్తో సహా గుర్తుపెట్టుకోండి. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా తీసుకోండి. 499 రూపీస్ కోర్స్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ కోర్సెస్ ఏవైతే మనకి మాక్ టెస్ట్లకి సంబంధించిన కోర్సు కానీ పీడిఎఫ్ కోర్సెస్ కానీ 199 రూపీస్ 2 ఉన్నాయి. సో అవి తీసుకోండి. ఇంకా 99 రూపీస్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అయితే యాడ్ చేసామండి. విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. సో ఖచ్చితంగా అది మీరు అటెంప్ట్ చేయాలి. మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇంగ్లీష్కి సంబంధించి మీకు తెలుస్తుంది కాబట్టి అది అటెంప్ట్ చేయండి. ఓకే, సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.